అది హీ వాజ్ నాట్ లైకింగ్ ఇట్. వాళ్ళకు ఇవన్నీ చేయాలంటే ఎట్లా డబ్బులు ట్యాక్స్ పేస్ మనీ కట్టాలి. అమెరికాలో ఎప్పుడో పాతకాలం నాటి రోడ్లు, అక్కడ భయంకరంగా స్లమ్స్ పెరుగుకుంటూ పోతున్నాయి, రోజు రోజుకు నిరుద్యోగం పెరుగుకుంటూ పోతుంది, ఇమ్మిగ్రేషన్స్ ఉన్నాయి, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ బైడెన్ చేశాడు, దాదాపు 2 కోట్ల ఓట్లకు అంతు పొంతులు లెక్కలు లేవు అక్కడ. మన భారతదేశం నుంచి ఒక రకరకాల అంచనాలు ఉన్నాయి. ఒకరు 7 లక్షల మంది అంటారు, ఒకరు 10 లక్షల మంది అంటారు. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ ఇస్తున్న లెక్క 3.5 lakhs. 3.5 lakhs మీరు చెప్పింది కరెక్టే. 7.5, 5.5, 3.5 రకరకాల 3.5 ని మనం నమ్మచ్చు, ఎందుకంటే డిహెచ్ఎస్ చెప్తుంది కాబట్టి. సో ఇంత ఇమ్మిగ్రేషన్స్, ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్స్, ఇప్పుడు మనం కూడా మన దేశంలో ఏమంటాం, రోహింగ్యాలు వెళ్ళిపోవాలంటాము. We also speak about Rohingyas. We also speak about Myanmari people. We also speak about Nepalis. We also speak about people who are coming from some other countries. Even బంగ్లాదేశీలు ఉన్నారు మన దగ్గర, దాదాపు 2 కోట్ల మంది ఉన్నారు భారతదేశంలో. వాళ్ళందరినీ మనం ఎందుకు పోషించాలని రోజు అంటాం. ఫర్ దట్ మ్యాటర్ యాజ్ అ నేషనలిస్ట్ నేను కూడా అంటాను, ఎందుకు మన పేద ప్రజల డబ్బులు వాళ్ళకి పెట్టాలని చెప్పి. సిమిలర్ థాట్ ప్రాసెస్ ట్రంప్ది కూడా. మా ప్రజల డబ్బులు వాళ్ళకి ఎందుకు పెట్టాలి, మేము ఆల్రెడీ సిట్టింగ్ ఆన్ ట్రేడ్ డెఫిషిట్, వీఆర్ సిట్టింగ్ ఆన్ పేపర్ ఎకానమీ. ఆయన అదే అన్నాడుగా, మా ట్యాక్స్ పేయర్స్ మరి నేను ఇండియాకి ఎందుకు ఇవ్వాలని. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు మస్క్ విషయంలో వచ్చేప్పటికి, టెస్లా ఈజ్ అ గ్లోబల్ కంపెనీ. టెస్లా ఈజ్ నాట్ కన్ఫైన్డ్ టు అమెరికా. టెస్లా ఈజ్ అ గ్లోబల్ కంపెనీ. ఫర్ ద మ్యాటర్ ఆల్ ఎంఎన్సీస్ అన్ని కూడా గ్లోబల్ కంపెనీస్. ఇండియా ఈజ్ అ వెరీ వైబ్రెంట్ మార్కెట్. India is the only market in the world, automobile market, which is growing rapidly comparatively with any other nation. ప్రపంచంలోని మిగతా అన్ని దేశాలతో కంపేర్ చేసుకుంటే మిడ్ సెగ్మెంట్ నుంచి మీకు హై ఎండ్ సెగ్మెంట్ విపరీతంగా గ్రోత్ చూపిస్తున్న దేశం భారతదేశం. మీకు కాంపౌండెడ్ 25 to 30% కనపడుతుంది ప్రతి త్రైమాసికంలో. సో ఇండియా ఇస్ అ టెంప్టింగ్ మార్కెట్. సో టెస్లా మనకి ఎంట్రీ కావాలంటే మనం ఎంట్రీ బ్యారియర్స్ పెట్టాము ఇదివరకు, సుంకాల పరంగా మనం ఎంట్రీ బ్యారియర్స్ పెట్టాము. ఇప్పుడు టెస్లా ఎంట్రీ కోసము ఆన్ ట్విస్ట్ చేస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఇప్పుడు ట్రంప్ $21 million మేము విత్డ్రా చేసుకుంటాము, గతంలో మీకు ఇచ్చాము, మేము ఎందుకు ఇస్తాము అనేది మనకు నథింగ్. ఆ $21 million అనేది జస్ట్ వాళ్ళకు కూడా నథింగ్. నువ్వు ఇస్తే ఎంత ఇవ్వకుంటే ఎంత, మనకు సంబంధం కూడా లేదు అది. బట్ ఈ బెదిరింపులు బహుశా టెస్లా ఎంట్రీ కోసం చేస్తున్నాడా మనకు తెలియదు. అమెరికన్ డీప్ స్టేట్ ఎలా వ్యూహం వాళ్ళిద్దరిది అర్థం కావట్లేదు. రాకెట్ సైన్స్ ఏమీ లేదు సార్. టెస్లా వాంట్ టు కమ్ ఇన్ టు ఇండియా, వెరీ సింపుల్. టెస్లాకు భారతదేశం లోపలికి రావాలి. 6-7 years నుంచి ట్రై చేస్తున్నారు. మనం కొన్ని భయంకరమైన ఎంట్రీ బ్యారియర్స్ పెట్టాము. ఇక్కడ మనం 2 రకాలుగా ఆలోచించాలి. ఒకటి, మనకు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ ఉండే ఇండియాలో, సుజుకిని పంపించి మనం మారుతి ఓనర్షిప్ ఇచ్చాము. ఫైన్, రీసెంట్గానే మొన్ననే హుండాయ్ వాళ్ళు పబ్లిక్ లిస్టింగ్కి వెళ్ళారు. అంతవరకు మనకి ఇంకో ఫారెన్ కంపెనీ లేదు ఆటోమొబైల్ ఇండస్ట్రీలో. మహీంద్రా కానివ్వండి, టాటాస్ కానివ్వండి, మన లోకల్ కంపెనీస్ ఏవైతున్నాయో ఇండిజినియస్ టెక్నాలజీ మీద డెవలప్ అయ్యి బాగా అద్భుతంగా ప్రదర్శన చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. ఇప్పుడు టెస్లా లాంటి విదేశీ కంపెనీలు వచ్చి మళ్ళీ విదేశీ మార్గం, ఇక్కడ ఏ మానిటరింగ్ లేకుండా, ఏ లాకింగ్ లేకుండా మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతాం. తర్వాత ఇప్పుడు ఫోర్డ్ వెళ్ళిపోయింది, అలాంటి భయాలు మనకు కూడా ఉంటాయి. సో ఖచ్చితంగా ఏంటంటే మనం వెరీ స్ట్రింజెంట్ పెట్టాము, ఇవి సిస్టమ్స్, సుంకాలు, పద్ధతులు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మన ఆన్ ట్విస్ట్ చేశారా, ఇద్దరు కలిసి ఇండియా ఎంట్రీ కోసము మనం బెదిరించారా మనకు తెలియదు. ఎందుకంటే డీప్ స్టేట్ యాక్టివిటీస్ మనం బయటికి కనపడదు. అంటే టెస్లా ఎంట్రీ కొంత లిబరల్గా ఇండియా వ్యవహరించడం కోసం ఏదైనా అట్మాస్ఫియర్ 100% ఐ బిలీవ్ దట్. నేను 100% బిలీవ్ చేస్తాను దాన్ని. టెస్లా ఇండియాలో ఎంట్రీ కోసం ఆ మాత్రం అండర్స్టాండింగ్ మోడీ అడ్మినిస్ట్రేషన్ ఉండదా? ఎవరికి? మోడీ అడ్మినిస్ట్రేషన్ పబ్లిక్ లో చెప్పాలి కదా. మోడీకి ఎందుకు ఒక నెరేటివ్ బిల్డ్ చేయడం కోసం ఇది ముందర ప్రియాంబుల్, ఒక ప్రియాంబుల్, ఇది ఒక ఉపోద్ఘాతము. వీళ్ళు ఆల్రెడీ ఒక నెరేటివ్ బిల్డ్ చేశారు. ఒక ఆల్మోస్ట్ 4-5 months నుంచి బిల్డ్ చేశారు వాళ్ళు. మధ్యలో మాస్క్ కూడా ఇండియాని పొగిడాడు, మన ఎలక్షన్ కమిషన్ని, మన సిస్టమ్ని. భారతదేశంలో ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్ వచ్చినా కూడా మన దగ్గర ఇంకా ఓట్ కౌంట్లు చేస్తున్నారని మనం పొగిడాడు కాసేపు. సో ఈ యాక్టివిటీస్ అన్ని జరుగుతూ ఉంటాయి. బేసికలీ వ్యాపారవేత్తలు ఎప్పుడు కూడా ఒక దేశంలోకి ఎంట్రీ ఇవ్వాలనుకున్నప్పుడు దే డూ దట్ గ్రౌండ్ వర్క్, ప్రిపేర్ చేసుకుంటారు. ఖచ్చితంగా టెస్లా వాంటెడ్ టు గెట్ ఇన్ టు ఇండియా. ఎందుకంటే ఇండియా అంత గొప్ప మార్కెట్ ప్రపంచంలో ఇంకొకటి లేదు. సార్, ఇక్కడ మెలిక పెట్టింది టెస్లా, మీ గమనంలో ఉండే ఉంటుంది. 8,000 కార్లు ప్రొడక్షన్ అనుకుంటున్నారు. ఆ ప్రొడక్షన్ కాస్త జర్మనీ నుంచి ఇండియాకి పంపించే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు? అది మొదటి సంవత్సరానికే పరిమితం అవుతుందా? అంటే టిల్ దేర్ కన్స్ట్రక్షన్ ఫెసిలిటీ ఈజ్ రెడీ, అప్పటి వరకు ఇలా చేస్తారా? లేకపోతే మళ్ళీ వేరే దేశం నుంచి రూట్ చేసే కార్యక్రమం కూడా నడుస్తుంది? ట్రంప్ మాగా అని పెట్టాడు, ఏంటి, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. మనం ఆత్మనిర్భర్ భారత్ పెట్టాము. మన సొంత రైలు మనం తయారు చేసుకుంటాం ఈరోజు. సో మనం మాంగ్లేవ్ లాంటి రైల్స్ మనకు లేకపోవచ్చు, సింకషన్ లాంటి రైళ్లు మనకు లేకపోవచ్చు. బట్ వీ హ్యావ్ వందే భారత్ లాంటి మన దేశమాన కాలమాన పరిస్థితి తగ్గట్టు మన స్థాయి తగ్గట్టు మనకు సొంతంగా ఉన్నాయి. వీఆర్ రన్నింగ్ ఆన్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఆత్మనిర్భర్ భారత్. స్వదేశీ పరిజ్ఞానంతో మనం విదేశీల మీద తక్కువ డిపెండ్ అయ్యి మన అవసరాలు తగ్గట్టు మనము వస్తువులు తయారు చేసుకుంటున్నాం. ఇప్పుడు మాగా ఏదైతే ఉందో మేక్ అమెరికా గ్రేట్, అసలు ట్రంప్ ఉద్దేశం ఏంటి?
ప్రపంచంలో ఉన్న దేశాలందరూ ఎవరైతే మాతో వాణిజ్యం చేస్తున్నారో, మాకు ఎగుమతులు చేస్తున్నారో వాళ్ళందరి యూనిట్లు మా దేశంలో పెట్టాలి. రైట్. దట్స్ ది ప్రైమఫసీ ఆఫ్ ట్రంప్. ట్రంప్ గోల మొత్తం దాని చుట్టూ తిరుగుతుంది. అది చాలా గొప్ప విషయం. అది నేషనలిస్టిక్ అప్రోచ్. ఎవరైతే మీరు మాకు వస్తువులు ఉత్పత్తులు చేసిన వస్తువులు మాకు ఎగుమతులు చేస్తున్నారో, చైనా వాళ్ళు కావచ్చు, భారతదేశం కావచ్చు, ఈవెన్ వియత్నాం వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే, కొరియా వాళ్ళు